ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో ఎస్ కృష్ణమూర్తి గారు రచించినటువంటి బాబా దృష్టిలో మిన్ననవ్వు చేతలు గురించినటువంటి వ్యాసంలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఈ సృష్టిలో సత్య పదార్థం ఒక్కటే, తక్కినవన్నీ లీలా మాత్రములకు అసత్పార్థార్థములే. ఈ బోధ మనకు శాశ్వతం మనశ్శాంతిని ఉసుగును. గర్వాహంకారములే మానవుని ఘనిష్ట శత్రువులనుటకు వేరొక కారణమేమన వాటి వలన మానవుడు సత్య పదార్థం నుండి వేరైన తన స్వకీయ ప్రపంచం ఒక దాన్ని సృజించుకొను. ఉదాహరణకు, నేను విజ్ఞానిని, నేను శక్తిమంతుడను, నేను గొప్ప వంశములో జన్మించిందని మొదలగు యోచనలచే సత్పదార్థం నుండి తానెంత దూరుడవుతున్నాడో యోచింపుడు. మన ఎల్లరిలో ఉండునది ఆత్మ పదార్థం ఒకటే కదా. జీవాత్మ స్వరూపముగా నామగుణ క్రియాదుల ప్రాదుర్భావమునకు ముందే మన ఉనికి గలదు. కాగా ఆ గుణాదుల నుండి మనము వేరు పదార్థములమే. అయ్యా, గుణ విశేషములు అతిశయ సంపర్కముచే మనలో గర్వ అహంకార భావములను జనింపజేసి మనము ఆత్మతత్వమునకు దూరులమై నశించున్నట్లు నచ్చును. మన తత్వము శూన్యమే అయినచో శూన్యమునకు నామగుణాదులు విశేషములకు ఎట్లు పొసగును? సర్వోత్తమ సన్నిధిలో మన ఔన్నత్యములను గూర్చి వెర్రవీగుట ఉచితమా? అట్లుగాక మనకు గల విశిష్టతలన్నయు భగవద్ ద్వార ప్రసాదములుగా భావించినచో వేల వేల పర్యాయములు ఆ లక్ష గుణములు మనవే అనుకుంట కానీ, ఆకృతి కొన్న ఆ లక్షణములే మనం అనుకునడం వలన కానీ నష్టమేమీ ఉండబోదు. ఏలననా ఆ గుణిత్వమును అంగీకరించడంతో పాటు తద్గుణములు మనవే కావు అనేటువంటి యోచన మన మనసుల్లో ఉన్నది కదా. బాబా సన్నిధిలో మిన్నగా మెచ్చబడి కృత్యమేమనగా అపకారికి ఉపకారమునచ్చుటయే. ఉపకారికి ఉపకారమునచ్చుటలో గొప్ప లేదు. ఇది కేవలం ఇచ్చి పుచ్చుకున్నటువంటిది. కానీ చెడ్డకు బదులుగా మంచి ఉనచుట ఆధ్యాత్మిక జీవనముకు నాంది. మన మనసులలో గల క్రోధాది భావములను బయటకు నెట్టి బాబాకు సంబంధించిన వారిని అతనిని కానీ ప్రేమించుట అలవర్చుకొనచో బాబా మనను మరింతగా అభిమానించును. అతని సంకల్పానుసారమే సంచరించుట నేర్పినచో స్థిత ప్రజ్ఞత్వము సాధింపబడినది. మనకిష్టమగు వస్తువు మన నుండి వేరైనచో కానీ, మనకిష్టమగు వస్తువు మనకు లభించనిచో కానీ, మనకు అయిష్టమగు వస్తువు మన వద్ద ఉన్నచో కానీ మనకు బాధ కలుగును. కానీ సర్వకాల సత్య పదార్థము బాబా ఒక్కరే అనియు, అతని దివ్య సంకల్పానుసారమే సంచరణమే మన కర్తవ్యమనియు మన మస్తిష్కములలో దృఢముగా పాతుకొన్నచో మనవి అనేటువంటి అయిష్టములు కానీ, రాగద్వేషములు కానీ, వ్యక్తిత్వము కానీ ఉండుట లోపించుడచే మనము సర్వ విధములకు కష్ట నిష్ఠూరముల నుండి దూరమగుదము. అటిచో అనంత దారిద్ర్యము కానీ, ఆశ నిరాశలు కానీ, కష్ట నిష్ఠూరములు కానీ మనకు కలుగనేరవు. ఏలనన్నా ఏది వచ్చిననో అది అతని దివ్య సంకల్పానుసారమే అనేటువంటి భావముతో మన వ్యతిరేకతను విసర్జించుకొని సుఖముగా వానికెల్లా సుస్వాగతములు పలుకుదము. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.